కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ చెల్లును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీకే స్తుతులు ప్రభువా, మీకే ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. ఆమేన్. మరి ఈ సందర్భంగా కష్టతరమైన సమయం చెప్పేవారికి వినేవారికి. ఎందుకనంటే ఒక చర్యకు గ్యాప్ వస్తే మానిటర్ ఉందా? ఏదైనా ఒక చర్యకు గ్యాప్ వచ్చిందంటే పర్లా మెలకుగానే ఉండొచ్చు. కానీ కంటిన్యూగా కూర్చొని ఆ, దేవుని మాటలు వినే కార్యక్రమం ఏదైనా ఒకటి జరగాలంటే కనుక అది చాలా ఈ సమయంలో ఇబ్బందికరమే. కానీ జయించేవారు ఎవరో? ఏ జయం? ఏ జయం? నిద్ర జయం. నిద్రను జయించేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు నిద్రను జయించేవాళ్ళు ధన్యులు. ఇప్పుడు ఎందుకనంటే కొన్ని సంగతులు బాగా గుర్తుంటాయి. చిన్నప్పుడు మాకు చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే, చదువుకునే పిల్లలు తెల్లవారుజామున లేచి చదివితే బాగా గుర్తుంటుంది అనేవారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీలు చూస్తే వాళ్ళు తెల్లవారుజాము ఉండదు, అర్ధరాత్రి ఉండదు, మధ్యాహ్నం ఉండదు, రుబ్బింగ్ కదా కంప్లీట్గా. ఈ 24 గంటల్లో 20 గంటలు రుబ్బింగ్ చేస్తారు. మైండ్లో ఎంత ఉంటుందో తెలియదు. తెల్లవారుజామున 4 గంటలకి లేపి 5 గంటల నుంచి 7 వరకు ట్యూషన్కి పంపితే పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకునేవాళ్ళు. సో ఈ సమయంలో వినే మాటలు బాగా మనకి హృదయానికి హత్తుకుంటాయి, హృదయానికి చక్కగా అర్థమవుతాయి. సో జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. ఎవరికైనా మీ అదుపు తప్పిపోయి నిద్రలోకి వెళ్ళే పరిస్థితి ఉంటే కొంచెం మొహం కడుక్కొని రండి. లేకపోతే పెద్దబాబు వంక చూస్తే కొంచెం టీ ఇస్తాడు. ఓకేనా? ఓకే. మనము ఈ పూట మన కొరకు ప్రభువు ఇచ్చినటువంటి లేఖనాన్ని మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. మనము 3:15కి ఆరంభించాం, మళ్ళా 5:15కి ముగించుకుంటాం. ఇప్పుడు 4:30 అయింది. 5:15కి ముగిస్తామని మీకు వాగ్దానం చేస్తాం. ఓకే, రైట్. 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, హీఈస్ నాట్ హియర్, హీ హ్యాస్ రైజన్ జస్ట్ యాజ్ హీ సెడ్. ఆయన ముందుగా చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడు. దానికి సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా నేటికి లక్షల మంది సందర్శకులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఇజ్రాయేలు దేశంలో ఈ రోజున తెరవబడిన సమాధి, దొర్లించబడిన సమాధి, రాయి దొర్లించబడిన సమాధి, ఖాళీ సమాధి కనపడతా ఉంది. ఇప్పటికీ కూడా ఆ సమాధే సాక్ష్యంగా ఉంది. సమాధులు సాధారణంగా ఖాళీగా ఉండవు. ఈ మధ్యకాలంలో అన్నిటికీ సంస్కరణలు చేసే ప్రభుత్వాలు సమాధుల కొరకు స్థలాలు ఇవ్వట్లా. అందువల్ల జరుగుతుంది ఏంటంటే, పబ్లిక్ టాయిలెట్స్కి స్థలాలు ఇస్తారు, సమాధులకు స్థలాలు ఇవ్వకపోవటం వల్ల జరుగుతుంది ఏంటంటే, అంతస్తుల మీద అంతస్తులు సమాధులు కడుతున్నారు. కొన్ని చోట్ల సంవత్సరం పాటు ఎవ్వరు గనక సమాధి దగ్గరికి రాకపోతే బంధువులు ఏం చేస్తారు, ఆ స్థలం ఇంకొకళ్ళు డబ్బులకు అమ్మేసి ఆ ఎముకలు మొత్తం పీకి పడేసేసి, ఎంత దారుణం అంటే అంత దారుణంగా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే చక్కగా విశాలంగా స్థలాలు ఇవ్వట్లా. ఏమో మరణం అంటే అస్సలు లెక్కలేదు. కానీ హాస్పిటల్లో బతికుండటం కొరకు ఖర్చు పెట్టే మాత్రం చాలా ఖర్చు పెడతారు. చనిపోయిన తర్వాత అంతే. ఇక్కడ గమనించినప్పుడు తెరవబడిన సమాధి, ఒకవేళ మనుషులు సమాధులు ఏమైనా తెరవబడితే ఎముకలు ఉండాలి. కానీ యేసయ్య సమాధిలో ఖాళీగా ఉంది. సన్నని నార వస్త్రాలు, ఆయనకి చుట్టబడిన వస్త్రాలు, యూదుల సాంప్రదాయ ప్రకారంగా చుట్టబడిన వస్త్రాలన్నీ ఒక చోట పక్కన పెట్టబడి ఉన్నాయి.
కాళ్ళ దగ్గర ఒక దూత, తల దగ్గర ఒక దూత కూర్చొని ఉన్నారు. నాకు నేను సిద్ధపాటులో లేని విషయం అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రతి ఘట్టంలో ప్రాముఖ్యమైన ప్రతి ఘట్టంలో దూతలు కనబడతారు మనకి. ఆయనకు దేవదూతలు పరిచారము చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఆయన గెత్సెమనే తోటలో గాని, అలాగే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు గాని, ఎప్పుడు ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు కూడా అక్కడ సాక్ష్యం చెప్తారు దూతలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానంలో కూడా దూతలు. యేసయ్య భూమి మీద పుట్టినప్పుడు ఒకరిద్దరు దూతలు కాదు, పరలోక సైన్య సమూహాలు దిగి వచ్చేశారు భూమి మీదకి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ రాజు, వాళ్ళ సృష్టికర్త, వారి పాలకుడు, వాళ్ళ సామ్రాట్టు భూమి మీదకి వస్తే వాళ్ళు ఎందుకుంటారు అక్కడ? వాళ్ళు కూడా వచ్చేసారు భూమి మీదకి. అర్థమవుతుందా? అంతేకాదు సృష్టి మొత్తం కూడా ఆయన సిలువలో మరణించినప్పుడు ఏం జరిగింది అక్కడ? పెద్దదైనటువంటి భూకంపం జరిగింది. ఈ రోజున యేసయ్య పునరుత్థానానికి సాక్ష్యంగా ఆ సమాధి, తెరవబడిన సమాధి కనపడతా ఉంటే, ఆయన మరణానికి సాక్ష్యంగా అప్పుడు వచ్చిన భూకంపం ఈరోజు కూడా ఈ భూగోళ జియోగ్రాఫికల్గా రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళకి తెలిసిందంట. కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినటువంటి సందర్భంలో వచ్చిన భూకంపం రికార్డ్ అయ్యిందట. ఎక్కడికి పోతాయి? భూమి కంపించటం, సూర్యుడు ఏమైపోయాడు? చీకటి అయిపోయాడు. సూర్య చంద్రులలిగి వెలుగు దాచివేసిన, సూర్య చంద్రులలిగి వెలుగు దాచివేసిన, ఏలయీ శ్రమ, ఏలయీ శ్రమ, ఏలయీ శ్రమ, ఏలయీ శ్రమ, కలుషమెల్ల కడిగి ప్రభు ఎంతో ప్రేమతో. సూర్యుడు, చంద్రుడు అన్నీ ఆయన సృష్టం, ఆయన చేతి పనులుగా ఉన్న అన్ని అలిగినాయట. అలిగి వాటి పని చేయటం మానేసినాయి అంటాడు ఒక కవి. ఊహా నిజమే కదండి. కలుషమెల్లా కడిగే ప్రభు ఎంతో ప్రేమతో. మనం ఈరోజు ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా పునరుత్థానం చుట్టూ ఉన్న ఆలోచనలు చాలా ధ్యానం చేశాం. చాలా ధ్యానం చేశాం. మొన్న మంచి శుక్రవారం రోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని ధ్యానం చేశాం. ఏంటది? జాయ్ బియాండ్ ద క్రాస్. అంటే సిలువకు ఆవల లేదా సిలువకు పైగా, సిలువకు మించిన ఆనందం ఎక్కడుందది? మహిమలో దేవుడు సిద్ధపరిచిన నివాసం, మహిమలో దేవుడు సిద్ధపరిచిన ఆనందమయమైన జీవితం. యేసయ్యకేమో తండ్రి కుడిపార్శ్వమందు సింహాసనాసీనుడుగా ఉండేటటువంటి ఆ గొప్పదైనటువంటి మహిమాయుతమైన భాగ్యం కొరకు సిలువ శ్రమలనన్నిటినీ కూడా ఆయన ఆనందంగా భరించారు. ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి దుఃఖము ఆయనకు ఏ బాధ కలిగించలా, వేదన అనుభవించారు. కానీ దాని వెనుక ఆ హెబ్రీ పుస్తక రచయిత రాశారు కదా, హెబ్రీ పత్రిక రచయిత 2వ వచనంలో సగం నుంచి రాసిన మాట కదా. అద్భుతమైన ఆలోచన ప్రభు ఇచ్చారు మనకి. చివరిలో ఏమంటారంటే, మనల్ని కూడా ఏమన్నారంటే, మీరు కూడా మీ కొరకైన బహుమతి కొరకు, దాన్ని స్వీకరించడం కొరకు, స్వతంత్రించుకోవటం కొరకు ఏ కష్టమైనా సరే మీరు భూ సంబంధంగా ఏ విధమైన సువార్త నిమిత్తమైన కష్టాలైనా, పునరుత్థానాన్ని చాటే విషయంలో కష్టాలైనా, అవమానాలైనా, హేళనలైనా, హింసలైనా మీరు వాటిని భరించినట్లయితే మీ కొరకు బహుమానాలు ఉన్నాయి. ఆనందం ఉంది, గొప్ప ఆనందం. కిరీటం ధరించేటప్పుడు ఆనందమా కాదా? పౌలు భక్తుడు చెప్పలా?
ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు ఇప్పుడు ఒక అక్షయమైన లేదా జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం సిద్ధపరచబడింది. కనుక మొన్న ధ్యానించాం. ఈరోజు గతంలో మనం స్తుతి ఆరాధన 7 భాగాలు ధ్యానించాం. అందులో వర్షిప్ అనేటటువంటి ఒక 7 అక్షరాలకు వివరణ ధ్యానించడం ద్వారా ఒక అర్థాన్ని మనకు పరిశుద్ధాత్ముడు నేర్పారు. ఈరోజు కూడా మనము ఈస్టర్ అంటే EASTER 6 అక్షరాలకు 6 ఆత్మ సంబంధమైన భావజాలంతో నిండినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒకసారి చూద్దామా? ఈ చెప్పండి స్పెల్లింగ్, EASTER కదా. ఈస్టర్లో మొదటి ఈ మాట అక్షరం చూస్తే ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోని లోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్న నేను. నా బాధ్యత అయిపోయింది. ఇలా జరుగుతుందో చూడండి. ఆయన లేరు, ఇక్కడ లేచారు. ఖాళీ సమాధి ఉన్నది. ఆయన మీకు కనబడతారు, ఆయన మీకు కనపరుచుకుంటారు. వెళ్ళమన్నారనమాట. మొదటిది ఏంటన్నాడు అది? మొదటిది ఏంటంటే ఎంటీ టోంబ్ అంటే ఖాళీ ఈ ఫర్ ఎంటీ టోంబ్, ఖాళీ సమాధి. తర్వాత ఏకి వెళదాం. ఇదే మన ముఖ్యాంశం కాదు. ఈ సందర్భంగా కొంచెం ఆ ఈస్టర్లో ఉన్నటువంటి పునరుత్థానానికి సంబంధించిన విషయాలు, వివరాలు కొద్దిగా ధ్యానం చేద్దాం మనం. ఓకే అండి. రెండవది చూస్తే ఏ చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చూసినప్పుడు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఎక్కడ అడిగారు ఆయన? బేతనియలో మరియా మార్త లాజరు కుటుంబంలో విషాదం జరిగింది. ఏంటా విషాదం అంటే, లాజరు చనిపోయాడు. 4 దినాలకు ప్రభు వచ్చారు అక్కడికి. అక్కడ దుర్వాసన కొడుతూ డీకంపోజ్ అయిపోయినటువంటి దేహము యేసయ్య పిలుపుతో, యేసయ్య చేసినటువంటి మహాద్భుత కార్యంతో ఆ సమాధిలోంచి ఎన్నటికీ ఇంకా రికవర్ కాలేడేమో అన్నంత పాడైపోయిన దేహము నూతన జీవముతో తిరిగి జీవమును పోసుకొని లేచినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదేగా జరిగింది. ఆయన లాజరు చనిపోయి లేచాడు, మరలా చనిపోయాడు లేదా? కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు, తిరిగి లేచారు, ఇంకెప్పుడు మరలా చనిపోరు. ఎందుకంటే ఆయన మరలా చనిపోవటానికి మృతుడు కాదు, తిరిగి లేచాడు. అంతే. రెండవది ఏంటంటే అలైవ్ అగైన్. రెండవది ఈ ఏలో ఏంటంటే అలైవ్ అగైన్. కళ్ళు మూసుకున్నారనుకోండి ధ్యానం అని, అది నిద్ర అయిపోద్ది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? కాబట్టి ప్రతి మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ఫర్ ఎంటీ టోంబ్, ఖాళీ సమాధి. ఏ ఫర్ అలైవ్ అగైన్, తిరిగి లేచినటువంటి వాడు, తిరిగి బతికినటువంటి వాడు, జీవముతో తిరిగి లేచినటువంటి. మూడవది ఏంటంటే ఎస్ కదా. ఎస్ ఏంటంటే స్టోన్ రోల్డ్ అవే, అంటే రాయి దొర్లించబడింది. రాయి దొర్లించబడటం అంటే ఆ సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటి పెద్ద రాయి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తే అక్కడ ఉన్నటువంటి యూదా మత ప్రవిష్టులైన వారి యొక్క మత విశ్వాసాలు, లేకపోతే మత ఖ్యాతి, అవన్నీ కూడా పోతాయి అనే భయంతో చాలా రాజకీయం చేశారు. అక్కడ చాలా కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు. పెద్ద రాయి సీలు వేశారండి, ముద్ర వేశారు. అక్కడ మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 4-5 వచనాలు చూసినప్పుడు, వారు వచ్చి కన్నులెత్తి చూడగా
రాయి పొర్లింపబడియుండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది, ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడిరి. మూడవ ఆ, ఎస్ వచ్చేసి మూడో అక్షరంలో స్టోన్ రోల్డ్ అవే. రాయి దొర్లింపబడింది. రాయి దొర్లింపబడింది. రాయి దొర్లింపబడటం అనేటటువంటిది అక్కడ చేస్తే కావలి వారు చేయాలి. కావలి వారుగా ఎవరినైతే నియమించారో, కొన్ని ప్లాన్ల ప్రకారం నియమించారో వాళ్ళు దొర్లించారు. వాళ్ళు ఎందుకు దొర్లిస్తారు? వాళ్ళు దొర్లించరు. ఎందుకంటే అది దొర్లించబట్టానికి కాదు వాళ్ళు పెట్టింది. ఎవరు బయటికి రాకుండా ఉండాలి. లోపలికి ఎవరన్నా వెళ్ళి ఆయన తీసుకెళ్ళిపోతారు. చాలామంది చెప్పారు వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన దొంగిలించి తీసుకెళ్ళిపోయారని చెప్పమన్నారు. చెప్పడానికి వీళ్ళు ఎక్కడ ఉన్నారు? పడిపోయారు అందరూ, దెబ్బకు పడిపోయారు. దూత వచ్చి ఏం చేశాడు? ఆ రాతిని దొర్లించాడు. దూతకి ఈ రాయి పెద్ద రాయి ఒక లెక్క, దేవుని పని మీద వచ్చే దూతకి పెద్ద రాయి ఒక లెక్క కాదు. మూడవది స్టోన్, మూడవది చెప్పుకున్నాం స్టోన్ రోల్డ్ అవే. నాలుగవది ట్రంఫ్ ఓవర్ డెత్. అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు భక్తుడు 15వ అధ్యాయము 50 ట్రైంఫ్ అనాలి. దీన్ని ఏమో ట్రంఫ్, TRIUMPH, ట్రంఫ్ ఓవర్ డెత్. 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరను. ట్రంఫ్ ఓవర్ డెత్ అంటే మరణమును విజయము మింగివేసింది. విజయాన్ని మరణం మింగటం కాదు. విజయాన్ని మరణం అలా అర్థం చేసుకోకండి. మరణమును ఏం చేసింది? విజయము మృంగివేసింది. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. సో క్రైస్తవ జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శరీర బలహీనతలైనా, అవమానాలైనా, అప్పులైనా, లేకపోతే ఏ విధమైనటువంటి మానసిక సంక్షోభాలైనా, ఇబ్బందులైనా, ఏ విధమైనదైనా సరే భయపడకూడదు. మనము విక్టోరియస్ పీపుల్, వీరులం. మనము విజయం పొందినటువంటి విశ్వాసము ద్వారా విజయం పొందిన వాళ్ళం మనం. అందుకనే ఇదేంటంటే మరణముపై విజయము, మరణంపై విజయం. తర్వాత చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇది మనకు ఫర్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్. చివరిది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, ఆర్ స్టాండ్స్ ఫర్ రైజన్ లార్డ్ అంటే తిరిగి లేచిన ప్రభువు, పునరుత్థానుడైన ప్రభువు, మృతిని గెలిచిన ప్రభువు అని అర్థం వచ్చేటటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20లో చూసినప్పుడైతే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. రైజన్ లార్డ్. సో ఒక్కొక్కటిగా చూస్తే, ఒకటి ఎంప్టీ టోంబ్, ఈ ఫర్ ఎంప్టీ టోంబ్, ఏ ఫర్ అలైవ్ అగైన్, ఎస్ ఫర్ స్టోన్ రోల్డ్ అవే, ఆ తర్వాత టీ ఫర్ ట్రైంఫ్ ఓవర్ డెత్, తర్వాత ఈ ఫర్ ఇటర్నల్ లైఫ్, చివరిలో రైజన్ లార్డ్, తిరిగి లేచిన ప్రభువు, పునరుత్థానుడైన ప్రభువు. ఇది మనము ఈ అక్షరాల్లో ఉన్నటువంటి వాక్యాధారమైన వివరణ. ఇకపోతే మనము భక్తిలోని శక్తిని ఆశ్రయించి జీవిస్తున్న వాళ్ళం. తిమోతి పత్రిక పౌలు భక్తుడు రాస్తూ
అధ్యాయం 6వ వచనంలో అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. చెప్పండి అందరూ. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. సంతుష్టి అనే చోట సంతృప్తి అని పెట్టుకుంటే, తృప్తికరమైన భక్తి జీవితం ఎప్పుడు లాభకరమే. తృప్తి లేకుండా మనము ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో వంటలు వండేటప్పుడు సాధారణంగా వాళ్ళకి ఇష్టమైన సంతృప్తిగా తినగలిగే పదార్థాలు కుక్ చేసుకుంటారు కదా. సో మనం కూడా సంతృప్తికరమైన భక్తి జీవితంలోనే ఉంటాము, ఉండాలని కోరుకుంటున్నాం. వ్యర్థంగా అయితే ఉండం కదా. అలాగే భక్తిలోని శక్తిని ఆశ్రయించి అర్థం చేసుకున్న మనం ఈరోజు మనల్ని ఎవరైనా అడిగితే, మీరు భక్తి జీవితంలో ఉన్నారు కదా, ఆ భక్తిలో ఉన్న మీరు ఆ శక్తిని ఆశ్రయించి బ్రతుకుతున్నారా అని ప్రశ్నిస్తే మనం ఆలోచించుకోవాలి. ఏమనంటే, భక్తి ద్వారా నేను, ఆ భక్తిలోని శక్తి ద్వారా నేను పూర్వమందున్నటువంటి మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి ఇప్పుడు నేను శాంతి కలిగిన వానిగా, సమాధానం కలిగిన వారుగా, నెమ్మది కలిగిన వారుగా ఉన్నాను. నాలో మూర్ఖత్వం పోయింది, మంచితనం వచ్చింది, ద్వేషబుద్ధి పోయింది, ప్రేమ వచ్చింది, కనికరం చూపే బుద్ధి వచ్చింది, నాకు సహాయం చేసే బుద్ధి వచ్చింది. భక్తి కలిగి దేవుని సన్నిధిలో దీనత్వంతో, వినయంతో, విధేయతతో బ్రతకటం నేర్చుకున్నాను. ఇంతకుముందు నా జీవితము దురలవాట్లతో, దురభ్యాసాలతో, చెడు స్నేహాలతో, కామతప్తమైనటువంటి చూపులతో, ఇష్టానుసారంగా బతికే బ్రతుకు మారిపోయింది. దేనిని బట్టి అంటే, నేను జీవిస్తున్న భక్తి జీవితంలోని శక్తిని ఆశ్రయించటం ద్వారా నా బ్రతుకు సమూలంగా మార్చబడింది, నేను మారిపోయాను అని మనం భక్తిలోని శక్తిని ఆశ్రయించడం ద్వారా ఏ ఏ విధమైన ప్రయోజనాలు పొందుకున్నామో మనము అలా జీవిస్తూ ఉన్నాం. కొంచెం చెప్పగలిగిన వాళ్ళు అయితే ఎవరైనా అడిగితే చెప్తాం మనం. మీరు ఎలా ఉన్నారంటే, దేవునిలో భక్తిలో ఉండటం వల్ల ఆ శక్తిని ఆశ్రయించి మా బ్రతుకులన్నీ మార్చుకున్నాం అని అర్థమైందండి. చెప్తాం భక్తిలోని శక్తిని ఆశ్రయించిన మనం. ఈరోజు పునరుత్థానము అనేదాన్ని, అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి 3వ దినాన తిరిగి లేచినటువంటి పునరుత్థానం అనే దాని ద్వారా ఆ శక్తిని ఆశ్రయించి మనము ఏం ప్రయోజనాలు పొందుకుంటాము? భక్తిలోని శక్తిని ఆశ్రయించి బ్రతుకులన్నీ మార్చుకున్న మనం పునరుత్థానంలోని శక్తి ద్వారా ఏం ప్రయోజనాలు పొందుతామో ఒక 5 విషయాలు చూసుకొని ముగించుకుందాం. అర్థమవుతుందండి? భక్తిలోని శక్తిని ఆశ్రయించిన మనం. ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుత్థానాన్ని గురించి ముందుగానే ప్రవచన రీతిగా చెప్పారు. 7 మాటలు ధ్యానించినప్పుడు కూడా కొన్ని మాటలు ప్రవచనములు నెరవేరునట్లుగా ప్రభు పలికారు. దప్పిగొనుచున్నాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇట్లా ప్రభువారు ఒకసారి చెప్పారు, ఈ దేవాలయాన్ని కూల్చేయండి, నేను దాన్ని 3 దినాల్లో తిరిగి నిర్మిస్తాను అన్నారు ప్రభు. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈ దేవాలయం నిర్మించడానికి ఎంతకాలం పడితే ఈ మనిషి ఏంటంటాడు, ఎట్లా అంటాడంటే అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కానీ అక్కడ వివరణ రాశారు. ఏమంటే, ఆయన దేవాలయాన్ని గూర్చి కాదు మాట్లాడింది, ఆయన పొందబోవు మరణమును గూర్చి, ఆయన దేహమును గూర్చి, పునరుత్థానాన్ని గూర్చి మాట్లాడారని వివరణ ఇవ్వబడింది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య పునరుత్థానములో, అనగా తిరిగి లేవటంలో గొప్ప శక్తి ఉంది. చాలా మార్లు గట్టిగా గాలి నింపినటువంటి ఒక రబ్బర్ బంతిని ఎంత బలంగా మనం గోడకేసి కొడితే అంత బలంగా బయటికి ఎదురుగా వస్తుంది. ఎంత బలంగా కొడితే అంత వేగంగా వస్తుంది. నువ్వు గురి చూసి బలంగా నీ తల తిన్నగా నువ్వు కొట్టు, నీ హెడ్ తిన్నగా అదే హైట్లో బలముగా నువ్వు కొట్టగలిగితే తెలివిగా, చక్కగా, కరెక్ట్గా మళ్ళీ నీకొచ్చి నీ తలకు తగిలి నువ్వు కింద పడతావు స్ట్రైట్గా. యేసుక్రీస్తు ప్రభు వారినంట తండ్రి అయిన దేవుడు సమాధిలో అలా ఉంచనివ్వకుండా తిరిగి ఆయన లేపారట. ప్రవచనం చెప్పబడింది, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనివ్వవు. యేసయ్య దేహము కుళ్ళు పట్టనివ్వలేదు తండ్రి. వెంటనే
సమాధికి వెళ్ళినటువంటి ప్రభువుని అంత వేగంగా ప్రభు పునరుత్థానుని చేశారు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలోని శక్తిని మనము 5 విషయాలు త్వరగా ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ఇంతకుముందు చదువుకున్నవి ఉంటాయి. ఎందుకంటే ఈస్టర్ అనేటటువంటి 6 అక్షరాల్లో ఉన్న వివరణ తెలుసుకున్నప్పుడు కూడా ఈ పునరుత్థానానికి సంబంధించిన వచనాలే మనం చదువుకున్నాం. ఇప్పుడు కూడా ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 15 నుంచి 22, 54, 57 ఈ వచనాలు చదువుకున్నప్పుడు దేవుడు చదవండి. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా ఆగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలో 54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఈ వచనాలన్నిటిలో కూడా రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానము జరగకపోతే, లేకపోతే మనుషులైన మన మృతుల పునరుత్థానం కూడా లేదు. అంటే పునరుత్థానం ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే, యేసయ్య పునరుత్థానము అనే దాని ద్వారా మృతుల పునరుత్థానం కూడా మనుషులకు కూడా ఆ శక్తి, ఆ ఆధిక్యత వచ్చింది. ఆ ప్రభు యొక్క మనుషులలో పునరుత్థానము లేదు అంటే యేసయ్య లేవనట్టే, యేసయ్య పునరుత్థానాన్ని తిరిగి లేవనట్టే అంటున్నారు. చాలామంది పునరుత్థానమును అంగీకరించిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఆ రోజుల్లో వ్యతిరేకించిన వారు ఎక్కువ మంది. ఇది ఎలా సాధ్యం? ఎందుకనంటే ఆయన వలె శిలువ మరణం పొందినటువంటి వారు, పాతి పెట్టబడిన వారు ఇంతకుముందు ఎవరూ లెగలేదు, ఆ తర్వాత కూడా ఎవరూ లెగలేదు. అందుకని ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి రాయబడిన వచనాలు అదే. ప్రథమ ఫలము కనుక మొట్టమొదటి వానిగా, అందరికీ ఒక మార్గదర్శకునిగా, ఒక రూట్ ఏర్పరిచిన ఒక వ్యక్తిగా ఆయన కనపడతారు. మొదటిది ఏంటంటే మనం గమనించవలసింది, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి పునరుత్థానునిగా లేపబడటమే అన్నిటికీ మూలం. అన్నిటికంటే అర్థం ఏంటి? మృతులైన మనుషుల పునరుత్థానం కూడా. అంటే ఈ మర్త్య స్వభావం కలిగినటువంటి మృతతుల్యమైన శరీరాలన్నీ కూడా నిత్య జీవార్థమైన అమర్త్యతను ధరించుకుంటాయి. అలా ధరించుకునే గొప్ప కృప, ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం ద్వారా మనకు కలిగింది. అది మొదటిది. రెండవది చూసినప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు, రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు, దేవుడు తన కుమారుడును యేసుక్రీస్తు శరీరమును బట్టి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఇవి మనకు పునరుత్థాన శక్తిని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటటువంటి లేఖనాధారమైన విషయాలు. ఇందులో
ఈ శక్తి ఎటువంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఎటువంటిదంటే, మనము మరణాన్ని జయించిన శక్తి. పునరుత్థాన శక్తి అంటే మరణాన్ని జయించిన శక్తి. పునరుత్థాన శక్తి అంటే రెండవది ఏంటంటే, పాప విముక్తి జరిగించిన, నీతిమంతులుగా తీర్చబడిన శక్తి. మూడవది మనుషులకు నూతన జీవమును అనుగ్రహించే శక్తి. నాలుగవది భయాల నుండి విడుదల చేసేటటువంటి శక్తి. ఐదవది చివరిది ఏంటంటే, నిరీక్షణ కలిగి ఉండునట్లు మహిమాయుక్తమైనటువంటి శరీరాన్ని ఇచ్చేటటువంటి శక్తి. ఈ ముందు చదివిన రెండు ప్రాముఖ్యమైనటువంటి వచనాల్లోంచి మనకు అర్థమయ్యే పునరుత్థానంలోని 5 బెనిఫిట్స్, శక్తి. అవి మనం చూద్దాం ఒకసారి. చూడండి, మొదటిది ఏంటంటే, ఈ 2 లేఖనాల్లోంచి మనం నేర్చుకున్నప్పుడు మరణాన్ని జయించిన శక్తి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన తర్వాత అక్కడ జరిగిన ప్రయోజనాల్లో ఒక ప్రయోజనం ఏంటంటే, మరణము యొక్క బలాన్ని నిర్వీర్యం చేసేసారు యేసయ్య. మరణపు బలాన్ని నిర్వీర్యం చేశారు. అంటే సర్పము యొక్క శిరస్సును చితకగొట్టటమును, మరణపు ముళ్ళును విరిచివేశాడు. అంటే మరణపు బలాన్ని నిర్వీర్యం చేశాడు ఆయన. ఈ లేఖనాల ఆధారంగా మనకు అర్థమయ్యేటటువంటి మొదటి ప్రయోజనం మరణాన్ని జయించిన శక్తి. ఇందులో మనము విశ్వాసులుగా ఒక అనుభవంలోంచి వచ్చాం. ఏంటా అనుభవం అంటే, భూమి మీద ఒక్కసారే జన్మించిన వ్యక్తికి ఎన్ని మరణాలు ఉంటాయి? 2 మరణాలు ఉంటాయని ఇంతకుముందు ధ్యానించాం. భూమి మీద 2 సార్లు జన్మించిన వానికి 1 మరణమే ఉంటుందని ధ్యానించాం. ఇది ఎలా వచ్చింది అంటే, యేసయ్య పునరుత్థానాన్ని బట్టి వచ్చింది. యేసయ్య పునరుత్థానాన్ని, మరణాన్ని గెలిచి తిరిగి లేచినందువల్ల, జయించినందున. అందుకని ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి ఉండకూడనటువంటిది ఏంటంటే మరణ భయం. మరణము యొక్క బలము నిర్వీర్యం చేయబడింది కాబట్టి ఆ బలహీనమైన మరణాన్ని గూర్చి బలమైనదని అనుకోకూడదు. మరణానికి బలం లేదు. యేసయ్య సిలువలో చనిపోకముందు మరణం అంటే భయం ఎక్కువైపోయి ఉంటే ఒకే ఉందేమో భయం అంటే, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, మరణాన్ని జయించిన తర్వాత ఆ బలాన్ని మనము స్వతంత్రించుకొని, మనము సహానుభవం కలిగిన వారుగా ఉండి మరణ భయాన్ని వదిలేయాలి. మరణాన్ని జయించిన శక్తి మనకు అనుగ్రహించబడింది. రెండవది ఏంటంటే, పాప విముక్తి మరియు నీతిమంతులుగా తీర్చబడుట. రోమీయులకు రాసిన పత్రిక 4:25 చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అంత ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానం, ఈ 3 ఈ చిన్న వచనంలో ఇమ్మర్చబడి రాశాడు రోమా పుస్తక రచయిత. చూడండి ఒకసారి, రోమ పత్రిక రచయిత రాసిన మాట. అపరాధాల నిమిత్తం అప్పగింపబడ్డారు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డారు. మరణము, పునరుత్థానము 2 ఉన్నాయి ఇందులో. అందుకని రెండవ పునరుత్థాన శక్తి ద్వారా కలిగిన ప్రయోజనం, శక్తి ఏంటంటే పాపముల నుండి విముక్తి, నీతిమంతులుగా తీర్చబడుట. ఈ 2 ప్రయోజనాలు కలిసి మనలో ఈ వచనంలో చూస్తున్నాం. అందుకని మన పాపములకు శిక్ష ఏంటి? మరణం. కానీ ఆ మరణ శిక్షను ప్రభువు తన మీద వేసుకొని మనలందరినీ కూడా ఏం చేశారు? పాప విముక్తులుగా చేశారు. అందుకని ప్రతి మనిషి జన్మకర్మ పాప సహితుడని గుర్తించి, యేసుక్రీస్తు ప్రభువే పాప క్షమాపణ ఇవ్వగలిగిన దేవుడని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటే వారి పాపముల నుంచి విముక్తి పొందుతారు. రెండవది ఏంటంటే, ఆయన పునరుత్థానం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ 2 ప్రయోజనాలు కూడా, మొదటిది ఏంటి చెప్పండి? మరణాన్ని జయించినటువంటి శక్తి. రెండవది పాప విముక్తి, నీతిమంతులుగా మనల్ని తీర్చినటువంటి శక్తి యేసయ్య పునరుత్థాన శక్తి. మూడవది న్యూ లైఫ్, నూతన జీవం ఇచ్చినటువంటి పునరుత్థాన శక్తి. ఆధారం
క్రైస్తవ జగతికి పునరుత్థానమే శాశ్వత బలమునిచ్చు ఆధారం, అక్షయ జీవమిచ్చు ఆధారం, శాశ్వత బలమునిచ్చు ఆధారం, అక్షయ జీవమిచ్చు ఆధారం. నూతన జీవం, న్యూ లైఫ్ ఇచ్చినటువంటిది యేసయ్య పునరుత్థాన శక్తి. ఇంకొకటి ఏంటంటే, పునరుత్థాన శక్తి అనేటటువంటిది చనిపోయిన తర్వాతే ఒక మనిషికి వస్తుంది అనుకోకూడదు. ఆలోచించండి ఈ మాట. పునరుత్థాన శక్తి అనేటటువంటిది ఒక మనిషికి చనిపోయిన తర్వాత వస్తే చాలు, చనిపోయిన తర్వాతే వస్తుందంటే అది అబద్ధం. క్రైస్తవులుగా ప్రభు నెరిగిన మనము ప్రతి ఆదివారం యేసయ్య పునరుత్థానం ద్వారా ఏ బలాన్ని అయితే ఇచ్చారో, పునరుత్థాన శక్తిని ఏదైతే ఇచ్చారో, ఆ పునరుత్థాన శక్తిని, బలాన్ని మనం ప్రతి ఆదివారము సజీవులుగా, శరీరులుగా ఉండి పొందుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి నెల ఆ మొదటి వారము ప్రభు బలలో పాల్గొంటున్న సందర్భంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనందరం కూడా ఆరాధనకు మానకుండా హాజరయ్యే దాంట్లో ఒక ప్రధాన కారణం ఏంటంటే, మనందరము పునరుత్థాన బలం చేత, శక్తి చేత నింపబడుతున్నాం. అంటే నూతన జీవం చేత, నూతన బలం చేత దినదినము, వారం వారం, నెల నెల మనం శక్తిని పొందుకుంటున్నాం, బలవంతులుగా ఉంటున్నాం. అందుకని చాలాసార్లు ఒక అపార్థం ఉంటుంది. ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత మృతులు పునరుత్థానం అవుతారు కాబట్టి పునరుత్థాన శక్తి అప్పుడు సరిపోతుంది, అప్పుడే వస్తుంది అనుకోకూడదు. దేవుడు ఎంత గొప్పవాడంటే, బ్రతికి ఉన్న మనకు, సజీవులుగా ఉన్న మనకు పునరుత్థాన శక్తిని రోజు రోజు, నెల నెల, ప్రతిరోజు పొందుకునే కృపనిచ్చారు. పునరుత్థాన శక్తి, నూతన జీవం. రోమపత్రిక 8:11, రోమపత్రిక 8:11 చూస్తే చదవండి ఒకసారి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల, అంటే మృతులలో నుండి లేపిన యేసుక్రీస్తు ప్రభు ఆత్మ మనల్ని కూడా, చదవండి, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తారు. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనలను జీవింపచేస్తారు. మృతతుల్యమైన శరీరాలలో దేవుని జీవం ఉంటుంది. ఆ జీవం ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా మన దినదినము ఏం చేయబోతున్నాడు? నూతన జీవం చేత మనము బలపరచబడుతున్నాం. 4వది ఏంటంటే, యోహాను సువార్త 14:19 చూడండి ఒకసారి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఇది సారాంశం. జీవించుచున్నాడు ఆయన, పునరుత్థానుడయి, ఇందాక మనం అనుకున్నట్లుగా మరలా శరీరునిగా భూమి మీద చనిపోలేదు ఆయన. ఇంకెప్పుడు చావుకు సంబంధం. ఆయన మహిమలో పరలోకానికి ఆరోహణం అయిపోయి మన కొరకు రాజ్య నివాసాలు సిద్ధపరుస్తున్న ప్రభు ఆయన. కాబట్టి ప్రభు అంటున్న మాట అంటే, నేను జీవిస్తూ ఉన్నాను కాబట్టి మీరు జీవిస్తారు, అంతే. ఇందులో రెండవ ఆలోచన లేదు. ఆయన జీవించువాడు. ఎంతకాలం జీవిస్తారంట? ఆయన ఎంతకాలం జీవిస్తారంట? యుగయుగములు జీవిస్తారంటే, సృష్టి కంటే ముందు ఏమన్నా, ఆది కంటే ముందు, అనాది నుండి, అంటే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు, లేదా అనాది కాలము నుండి శాశ్వత కాలం వరకు, అంతము వరకు. అంతం ఎక్కడుంది? ఈ భూమి మీద మనుషులమైన మనకు అంతం ఉంది. దేవునికి మాత్రం ఆయన ఎప్పుడు జీవించువాడు. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే, తన స్వహస్తాలతో నరుని నిర్మించి, నేలమట్టితో నరుని నిర్మించి, అతని నాసికలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడే. ఈ జీవాత్మ లోపల ఉన్నాడు కదా, లోపల మనిషిలో. ఆ ఆత్మ ఎప్పటికీ చనిపోడు. మనిషిలో ఉన్న జీవాత్మ ఎప్పటికీ చనిపోయాడు. ఎందుకనంటే ఆయన జీవించేవాడు యుగయుగములు.
మరణము లేనటువంటి అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు, ఆది అంతమై ఉన్నవాడు, యుగ యుగములు జీవించే దేవుడు ఆయన. సో ఆయన బిడ్డలుగా మన గొప్ప ఆధిక్యత పునరుత్థానం ద్వారా ఇచ్చింది ఏంటంటే, నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవించే ఉంటారు. ఈ భౌతికమైన మరణం అనేది సాధారణమైన, అసలు లెక్క చేయని అవసరం లేని విషయం. అందులో ప్రాముఖ్యత ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మనం ఇక మరణ భయం అనేది లేదు. ఎప్పుడు జీవించు వారిగానే ఉంటాం. శరీర సంబంధమైనటువంటి భౌతిక ఆయుష్కాలం గురించి ఐరానా పడం. మన్నైనది వెనుకటి వలనే, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరదు. వెనుకటి వలన ఎందుకన్నారు? మంటి శరీరగానే పుట్టాము, తిరిగి మంటిలోకే వెళ్ళిపోతాము. ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళతాడు. కాబట్టి ప్రభు అంటున్నారు, మీరు జీవించుచున్నాను నేను, కాబట్టి మీరు కూడా జీవిస్తారు. చివరిది చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3:10 చూడండి. నిరీక్షణ మరియు మహిమాయుక్తమైన శరీరాన్ని ప్రభు మనకు అమర్చుతారు. ఫిలిప్పీ పత్రిక ఏ 3:10. విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై, సమానమైన అనుభవం కలిగిన వాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పునరుత్థాన శక్తి ద్వారా నేను బలవంతుడుగా ఉన్నాను గనుక నాకు అన్నీ కూడా భౌతిక సంబంధమైన విషయాల గురించిన ఆలోచన లేదు. మహిమాయుతమైన సంగతులే, పర సంబంధమైన సంగతులే నేను ఆలోచిస్తాను. విశ్వాసిగా ఎవరైనా సరే భూ సంబంధమైన విషయాల గురించి విపరీతమైన హైరాణ, వేదన, ఒత్తిడి పడిపోతున్నారా? వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. పౌలు భక్తుని అనుభవంలో మనం కూడా సహానుభవం కలిగి ఉండాలి. ఆయన సహానుభవం ఏమంటాడంటే, యేసయ్య మరణములోను పునరుత్థానములో నేను సమానమైన అనుభవం కలిగిన వానిగా ఉంటున్నాను. అంటే బాప్తిస్మం అంటే అదే కదా. బాప్తిస్మం అంటే క్రీస్తు ప్రభువారి అనుభవించిన అనుభవాన్ని సహానుభవంగా, అనగా ఆయన ఏమయ్యారు? మరణించారు, భూస్థాపన చేయబడ్డారు, తిరిగి లేచారు. అదే అనుభవాన్ని మనం కలిగి ఉండటం బాప్తిస్మం. నూతన జన్మానుభవానికి గుర్తుగా ఒక పవిత్ర కార్యము బాప్తిస్మం. రక్షింపబడిన జీవితానికి ఒక పరిపూర్ణతగా ఇవ్వబడింది బాప్తిస్మం. పరిశుద్ధుల గుంపులో చేర్చబడటానికై ఒక పవిత్ర కార్యంగా ఏర్పాటు చేయబడింది దేవుని ద్వారా. అది బాప్తిస్మం. మరణ, భూస్థాపన, పునరుత్థాన విషయాల్లో సహానుభవం కలిగిన వాళ్ళు ఉండాలి. సమానమైన అనుభవం దేవునితో, యేసుక్రీస్తు ప్రభు వారితో. ఇక్కడ రక్షించబడి బలలో పాల్గొనే ప్రతివారు మనము పగటిపూట, అంటే ఇప్పుడు 10 గంటలకు జరిగేటటువంటి ఆరాధనలో అయిపోయిన తర్వాత ప్రభు బలలో పాల్గొనబోతున్నాం. ఎవరైతే యేసయ్య మరణ, భూస్థాపన, పునరుత్థానాల్లో సమాన అనుభవం కలిగిన వారు ఉంటారో వారికి ఒక నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? పరలోకములో మనందరం ఉంటామనే నిరీక్షణ. రెండోదంటే మహిమాయుక్తమైన శరీరం ధరించుకుంటాం. ఈ మత్స్య శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. కాబట్టి మనకు తెలుస్తుంది ఇదంతా. మృతతుల్యమైన శరీరాన్ని మనం విడిచిపెట్టి మహిమ శరీరాలు ధరించుకునే అనుభవం మనకు తెలుస్తుంది. ఆ అనుభవం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్తారు? ఈ మధ్యకాలంలో చెప్తున్నారు కొంతమంది, నేను పరలోకం చూసి వచ్చానని చెప్తున్నారు కొంతమంది సాక్ష్యాలు. నిజమే కావచ్చు, ఎందుకనంటే యోహాను భక్తుని అనుభవం పరలోకం చూసి వచ్చిన అనుభవంగా సజీవుడు ఉండగానే. సో అంత పరిశుద్ధత, అంత ఏర్పాట్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, పరలోకములోనికి దేవుడు తీసుకొని వెళ్ళి చూపించడానికి యోహాను భక్తునికి రాయించిన విషయాల కంటే ఇంకేమైనా ఉన్నాయా? ఉండుంటాయా? ఇంకేమైనా లోకాంతము గూర్చి, జరగవలసిన సంగతులను గూర్చి అవన్నీ దేవుడు రాయించి పెట్టేశారు. ఇంకొకరు అక్కర్లేదు. మంచిదే ఆ అనుభవం. ప్రాణం పోయి తిరిగి మరలా జీవం రావటం, సాక్షులుగా నిలబడటం, ఈ విషయాలన్నిటిని మనం గమనించినప్పుడు ఈరోజు పునరుత్థాన శక్తి ద్వారా మనం పొందుకున్నటువంటి ప్రయోజనాలు
ఏంటంటే ఒకటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే అన్నింటికి మూలము. మన బలాలకు, మన జీవాలకి అన్నిటికీ మూలం. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా నిరూపింపబడటం. ఇవన్నీ చూస్తూ వచ్చాం. మరణాన్ని జయించిన శక్తి, పాప విముక్తి, నీతిమంతులుగా తీర్చబడిన శక్తి, నూతన జీవం ఇచ్చిన శక్తి, భయము నుంచి విడుదల చేసిన శక్తి, నిరీక్షణ మరియు మహిమాన్వితమైన శరీరాన్ని ధరించుకునే శక్తి. ఈ విషయాలు మొదటి 2 లేఖనాధారాలు మాత్రమే. మిగిలినవన్నీ కూడా పునరుత్థానం ద్వారా కలిగిన శక్తిని ప్రత్యేకంగా వివరించే విషయాలు. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలవబడి ప్రార్థన చేసుకుందాం. పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలంలో ఉన్నటువంటి విశేషతను తెలుసుకున్న మనము ఆ పునరుత్థాన శక్తిలో పాలివారు కావాలి, పాలి భాగస్థులు కావాలి. అదే ప్రభు కోరుకుంటున్నటువంటి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పునరుత్థాన శక్తిని మనము కలిగి ఉన్నాము, అనుభవిస్తున్నాము. ఆ పునరుత్థాన శక్తిని అనుభవించటం ద్వారా బలాన్ని పొందుకుంటున్నాం, శక్తిని పొందుకుంటున్నాం, అనేక విధాలైన ప్రయోజనాలు పొందుకుంటున్నాం. ఈ భూమి మీద ధైర్యంగా ఉంటున్నాం, భూమి మీద ధైర్యంగా ఉంటున్నాం. వీటన్నిటికీ పునరుత్థానమే. ముందే చెప్పాను, యేసయ్య జననం ఎంత ప్రాముఖ్యమో యేసయ్య పునరుత్థానం కూడా అంతే ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితానికి ఆధారమైనటువంటిది పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవటం. పగటిపూట కూడా దేవుడు మనకు ఒక అద్భుతమైన దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. వాటిని కూడా ధ్యానం చేసుకుందాం. అందరం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. టీచర్ గారు ప్రార్థన చేయండి మైక్ తీసుకొని. ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పునరుద్ధానుడైన యేసయ్య నాయన, తిరిగి మరలా జీవించే అనుభవాన్ని మాకు ఇవ్వడం కోసం ఈ లోకమునకు వచ్చి మా కొరకు శ్రమపడి సిలువ వేయబడి సమాధి చేయబడి నాయన ఈ లోకం ఎవరు కూడా ఊహించిన విధంగా ప్రభువా తిరిగి లేపబడి ఆ పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించడానికి ప్రభువా మీరిచ్చిన ఈ ఘనమైన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి. ఘనమైన దేవా, ఘనమైన మీ కార్యాలు మా జీవితాల్లో కూడా జరగాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. మేము కూడా ఈ లోక సంబంధంగా నాయన మరణించబడి, పాతి పెట్టబడి, నాయన సమాధిలో చేయబడి, మరలా తిరిగి పునరుద్ధానంలో తిరిగి లేవడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంకెంతమంది అయితే నాయన పునరుద్ధాన జీవ అనుభవం లేనివారై ఉన్నారో వారందరికీ కూడా నాయన మీరు ఒక భాగ్యంగా, ఒక కానుకగా ఈ పునరుద్ధాన జీవపు అనుభవాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాయన మా కొరకు తిరిగి రానయున్న మా దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుద్ధానమైన ఆరాధనలో మాతో ఉన్నందుకు మీకు వందనాలు. ఈ పునరుద్ధాన శక్తిని మేము నాయన పొందుకొని దాని నిత్యము కూడా ప్రభువా భద్రపరుచుకుని ఇతరులకు పంచుకుంటూ ముందుకు పోయే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని నాయన ఈ దినమంతటి కార్యక్రమాల్లో మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసునామమున ఈ మనవులన్నీ వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును పునరుత్థాన బలములోని ఆ పునరుత్థానం ద్వారా వచ్చిన శక్తిని అనుభవించినట్లు కృప చూపించి నడిపించుదురుగాక. ఆమేన్. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకరికొకరు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసుకొని పునరుత్థాన శక్తి ద్వారా కలిగిన ప్రయోజనాలను ఎప్పుడు మర్చిపోకూడదని ప్రేమతో మనవి చేస్తున్నాము. దయచేసి ఎవరు ఇళ్ళకెళ్ళి మళ్ళా నిద్రపోకుండా, నిద్రపోయి వచ్చారు కాబట్టి
ఇళ్ళకెళ్ళి నిద్రపోకుండా మన 10 గంటలకు జరిగేటటువంటి